వీళ్ళ లాస్ట్ మార్చ్ ఇక్కనే, ఇంకా ఈ తర్వాత వాళ్ళు ఆ దేశాన్ని చూడలేదు. విశాఖను చూసుడే లాస్ట్, ఇరాన్ని చూడలేదు. 182 మంది ఈ యుద్ధ నౌకలో ఉంటే వాళ్ళు మొత్తము 80 మంది చచ్చారు. యుద్ధ విన్యాసాల్లో వాళ్ళు పాల్గొనడమే వాళ్ళు చేసిన పాపము. సో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి. ఇరాన్ యుద్ధ నౌక ఈడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఇరాన్ యుద్ధ నౌకపై దాడి అని అంటే ఇరాన్ యుద్ధంలో వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటారు. కానీ ఇదేమైంది తెలుసా, ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు పిలిపించాడు. ఏంది, మన విశాఖ తీరంలో ఈ యుద్ధ నౌకల గురించి మొత్తానికి విన్యాసాలు చేశారు. ఈ యుద్ధ విన్యాసాలు ఎవరిది ఎక్కడ ఏం కథ అని పాపం ఆంధ్రప్రదేశ్కు వచ్చి అది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇక మళ్ళీ మా ఊరికి పోదామని అది సిద్ధమైంది, ఇరాన్కి పోదామని సిద్ధమైంది. సో ఆంధ్రప్రదేశ్ ఇక్కడి నుంచి వెళ్ళి అది తిరుక్కుంటా హిందూ మహాసముద్రం వెళ్ళి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ భారతదేశం బార్డర్లు దాటే వరకు దాని తెరువు ఎవడిపోలేదు. ఇది భారతదేశం గొప్పతనం. అవునన్నా కాదన్నా, మోడీ గొప్పతనం ఏంటంటే ఇరాన్లో అతిపెద్ద యుద్ధ నౌక ఇదే. అతిపెద్ద యుద్ధ నౌకను ఆంధ్రప్రదేశ్ యుద్ధ విన్యాసాలకు వస్తే, ఆంధ్రప్రదేశ్ యుద్ధ విన్యాసాలు అయిపోయిన తర్వాత వీళ్ళు లాస్ట్ మార్చ్ కూడా ఎక్కడ చేశారు, అది ఉన్నది మనకు కనిపిస్తుంది. అయ్యో, విశాఖలో ఇంటర్నేషనల్ పరేడ్లో పాల్గొన్న ఇరాన్ నేవీ. వీళ్ళ లాస్ట్ మార్చ్ ఇక్కనే, ఇంకా ఈ తర్వాత వాళ్ళు ఆ దేశాన్ని చూడలేదు. విశాఖను చూసుడే లాస్ట్, ఇరాన్ని చూడలేదు. మొత్తం 182 మంది ఈ యుద్ధ నౌకలో ఉంటే 182 మంది యుద్ధ నౌకలో ఉంటే వాళ్ళు మొత్తము 80 మంది చచ్చారు. 30 మందిని ఆ శ్రీలంక వాళ్ళు కాపాడారు. ఇంకా మిగిలిన వాళ్ళవి దొరకట్లేదు. సో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన యుద్ధ నౌక భారతదేశం సరిహద్దులు దాటేంత వరకు ఓవరాల్గా దీన్ని అటు ఇజ్రాయెల్ కానీ ఇటు అమెరికా కానీ ముట్టుకోలేదు. ఎప్పుడైతే శ్రీలంక పరిధిలోకి వచ్చిందో అప్పుడు టార్గెట్ చేశారు, దాన్ని మొత్తము బొగ్గు చేశారు. అతిపెద్ద యుద్ధ నౌక ఇరాన్కు సంబంధించింది. సో 2021లోనే అది దాన్ని ఇరాన్ సొంత టెక్నాలజీతోటి బ్రహ్మాండంగా తయారు చేసుకున్నారు, బొగ్గు అయిపోయింది. సో భారతదేశంలో ఉన్నంత వరకు దాన్ని టచ్ చేయొద్దని చెప్పారు. భారతదేశంలో ఉన్నంత వరకు యుద్ధ నౌక ఏం చేయరు. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇరాన్కు పోయే ముందు అంతర్జాతీయ మనకు ఒప్పందాలు ఉన్నాయి, అంతర్జాతీయ జలాల్లో ఉన్నప్పుడు అమెరికా కానీ ఇంకెవరు కానీ టార్గెట్ చేయడానికి వీల్లేదు. అంతర్జాతీయ జలాల్లో అంటే ఇండియాలో ఉంటే ఇండియా వాళ్ళు మాత్రమే వాటి మీద టార్గెట్ చేయాలి, ఇండియా వాళ్ళు మాత్రమే దాని గురించి పట్టించుకోవాలి. శ్రీలంకలోకి వెళ్తే శ్రీలంక వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. శ్రీలంకలో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా దాడి చేస్తావు అని కూడా శ్రీలంక వాళ్ళు అడగొచ్చు రేపు. మా జలాల పరిధిలో ఉన్నప్పుడు, మా దేశం పరిధిలో ఉన్నప్పుడు నువ్వెవడివిరా దాడి చేయడానికి అంటే ఇది డైరెక్ట్గా ఆ దేశం మీద దాడి చేసినట్టే వాస్తవానికి. కానీ ఈరోజు శ్రీలంక అమెరికాను నిలదీసే పరిస్థితిలో ఉందా? లేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇరాన్ వాళ్ళు, సరే అంతర్జాతీయ జలాల్లో ఉన్నాం కదా, మన మీద ఎవడు దాడి చేయడు, నిమ్మలంగా ఇప్పుడు ఆడ యుద్ధం వస్తున్నది, మన అవసరం ఉన్నది, పోదాము అనుకున్నారు. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యుద్ధ విన్యాసాల్లో వాళ్ళు పాల్గొనడమే వాళ్ళు చేసిన పాపము. మొత్తానికి యుద్ధ విన్యాసాలకే పరిమితమైంది తప్ప యుద్ధంలో పాల్గొనలేకుండా పోయింది. ఇది పాపం, ఇది అత్యంత ట్రాజిడీ. ఇరాన్ యుద్ధ నౌకకు సంబంధించిన అత్యంత ట్రాజిడీ. ఇరాన్ యుద్ధ నౌకలో ప్రయాణిస్తున్న వాళ్ళ సావుకు కారణం ఏంది అని అంటే వాళ్ళు ఇరాన్ వదిలిపెట్టి ఇక్కడ రావడం, ఈలోపు యుద్ధం జరగడం, ఆ యుద్ధం జరిగిన తర్వాత భారతదేశంలో ఉన్నంత వరకు వాళ్ళు సేఫ్గా ఉన్నారు. భారతదేశం దాటిర్రు, యుద్ధం మొదలైంది, వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇది చాలా ట్రాజిడీ వ్యవహారము. భారతదేశం యొక్క బలం కూడా అదే. సో ఈరోజు నరేంద్ర మోడీని కాదని భారతదేశ పరిధిలో ఉన్నప్పుడు ఇరాన్ కానీ అటు ఇజ్రాయెల్ కానీ ఇటు అమెరికా కానీ ఎవ్వరు కూడా దాడి చేయలేని పరిస్థితి. అవునన్నా కాదన్నా ఈరోజు నరేంద్ర మోడీ తీసుకుని వచ్చారు. బలహీనమైనది ఏంటంటే అటు బంగ్లాదేశ్ కానీ ఇటు శ్రీలంక కానీ నేపాల్ కానీ భూటాన్ కానీ వీళ్ళ పరిధిలో ఉంటే అమెరికా డోంట్ కేర్ అని అంటున్నది. అందులో భాగంగానే వాళ్ళని ముంచిపడేసింది. ఇంకా నిన్న ఇది ఇరాన్ యుద్ధ నౌక గురించి పాపం ఎంత బాగుందో చూడండి. ఇరాన్ యుద్ధ నౌక మీరు విజువల్స్ చూస్తే 2 మిసైల్ వచ్చి టక్కున ఎట్టే టైం కొట్టినాయి, బొగ్గు అయిపోయింది.